తమన్ యాహ్! మ్యూజిక్ డైరెక్టర్. తను మామూలుగానే తన మ్యూజిక్‌కి థియేటర్‌లో స్పీకర్‌లు బద్దలవుతుంటాయి. ఇంకా ఇది హారర్ ఇంకా ఎక్కువ భయపెట్టాలి. ఏంటి అలా అని థియేటర్‌లో ఫోర్స్‌డ్‌గా చేయడండి తమనెప్పుడు. హ్మ్. మీరు కంటెంట్ ఇస్తే, ఈ కంటెంట్ ఈ విజువల్ ఏం కోరుకుంటుంది, తనకి ఆ సబ్జెక్ట్ ఎలా అర్థమైందో అలా చూపిస్తాడు. హ్మ్. మనకి నిజంగా తమన్ అనేవాడు ఒక డైమండ్ ఈ తెలుగు ఇండస్ట్రీకి దొరికిన అదృష్టం. అంటే అంత అవైలబుల్ ఉంటాడు. నెక్స్ట్ సినిమాని ఎప్పుడూ హీరోని బ్రెయిన్‌లో రన్ చేస్తూ నిలబెట్టడానికి ట్రై చేస్తాడు థియేటర్‌లో. అలా అని ఊకదంపుడు ఊరగా ఏమి కొట్టడు మళ్ళీ. చిన్న క్లాస్ టచ్‌లోనే వెళ్తూ తన ప్రోగ్రామింగ్‌లో కూడా సినిమాకి కూడా పెరుగుతూ వెళ్తున్నాడు. మీరు 'ఓజీ మ్యూజిక్' చూస్తే నిజంగా తమను చాలా అద్భుతంగా ఇచ్చాడు. అవును. అంటే సినిమాని నిలబెట్టాడక్కడ. అట్లాగా తను ఓన్ చేసుకున్నాడంటే మాత్రం సినిమాని నిలబెడతాడు. ఈ సినిమాకి కూడా అలాంటి ఒక గొప్ప మ్యూజిక్ మాత్రం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా అందించాడు. హ్మ్. పాటలేంటి? ఏ పాటలన్నీ స్టార్ బావుంటాయి. హీరోకైనా పాటలనేది చాలా వైటల్. అవును. సినిమా అంటే ఒకసారి రిపీట్ ఆడియన్స్ రావాలంటే, ఒకసారి చూసిన ఆడియన్స్ మళ్ళా థియేటర్‌కి రావాలంటే పాటలు, ఫైట్స్ ఇలా కొన్ని ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి గదా! అవునవును. సో, అందులో మేజర్ రోలు పాటలది. కరెక్ట్. సో, ఈ సినిమాలో పాటలకు సంబంధించి ఉన్న ఈ స్పేస్ ఏంటి? అసల ఎలా అంటే మెయిన్ ఈ సినిమాలో 4 సాంగ్స్ ఉంటాయండి. ఒకటి 'శరత్ చంద్రిక' అనేది 'సహనా' సాంగ్ లవ్ సాంగు. అది సెకండ్ హాఫు, ఫస్ట్ హాఫ్ 2 టైమ్స్ వస్తది. నెక్స్ట్ ఫస్ట్ ఇంట్రడక్షన్ సాంగు. అదేంటంటే అది ఇంట్రడక్షన్ సాంగ్ రెగ్యులర్ సాంగ్ కాదు. అది మాంటేజెస్ లాగా ప్లాన్ చేసామనమాట. అంటే దాంట్లో ఒక నానమ్మది ఒక ఎపిసోడ్ ఉంటది. ఇతను పెళ్లి గురించి మాట్లాడే టాపిక్స్ ఉంటాయి. తను హీరోయిజం టాపిక్స్ ఉంటాయి. ఇట్లా మాకేంటంటే తక్కువ కంటెంట్‌లో, తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ చెప్పేది. అది పాట కింద చూడకూడదది. అది పాట రెగ్యులర్‌గా ఎంజాయ్ చేయలేకపోయాం అనే పాట కాదది. అది మీరు వింటే ఏంటంటే మాంటేజెస్ లాగా ఎళ్తూ ఉంటది. మాంటేజ్ సాంగ్ అనేది ఆటోమేటిక్‌గా థియేటర్‌లోనే ఎక్కువ ఇంపాక్ట్ చూపించిద్దది. ఇన్‌ఫాక్ట్ హ్మ్. చూపిస్తది. అది అందుకని నేను దాన్ని ఆ బేస్‌లో చేసింది. అట్లాగే 2 లవ్ సాంగ్స్. నెక్స్ట్ 'రాజా యువరాజు' అనేది అదొక మంచి ప్యూర్ లవ్ సాంగ్ టైపు చేశాము. అది మాంటేజెస్ సాంగే. లాస్ట్‌లో 'నాచే నాచే' సాంగ్ మాత్రం అది పాత ఓల్డ్ సాంగ్ తీసుకొని రీమిక్స్ చేసాం. ఓహ్! అది హిందీకి అన్నిటికి ప్రమోషనల్‌గా ఎళ్ళాలని. అదైతే డాన్స్ నంబర్ 1 అందరూ ఎంజాయ్ చేస్తారది ఫుల్లు.